హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి గైస్, నేను నిల్చున్న తోట అయితే ఒలిసి పూల తోట. తెలుగులో అయితే ఒలిసి పూలు అంటారు, మా ఒడియా భాషలో అయితే ఒలిసి పూలు అంటాము. ఇదైతే మనం నూనె తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇదైతే మన అరకు గిరిజన ప్రాంతంలో చాలా ఎక్కువగా పండిస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అయితే ఇవి మీరు బాగా ఎక్కువగా చూస్తారు మన అరకు గిరిజన ప్రాంతంలో. కానీ మీరు వస్తే ఇదైతే మనం నూనె తయారు చేసుకోవచ్చు గైస్. అలానే దీన్ని అయితే మనం ఉండల్లాగా ఒక స్వీట్ లాగా తయారు చేసుకుని తినచ్చు. అలానే సంక్రాంతి అనేసి మా భాషలో ఒక తినే పదార్థం ఉంటుంది, దాంతో అయితే లడ్డూలా తయారు చేసుకుని ఇదైతే తింటారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత మంచి పువ్వుల్లో ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఇదిగో ఇదే అన్నమాట, జలేంద్రి. ఇదిగో చూస్తున్నారు కదా, మా తమ్ముడు చేతిలో ఉంది. దీన్ని అయితే జలేంద్రి అంటాము. ఇదంటే మొక్కలకు వచ్చే వ్యాధి లాంటిది అన్నమాట. అంటే ఎలా అంటే అంటే ఇది అంటువ్యాధి లాంటిది అన్నమాట. మనుషులకి చూడండి, ఒక జబ్బు అంటుకుంటే మిగతా వాళ్ళు కూడా అంటుకుంటుంది కదా, అదేవిధంగా ఇది కూడా జలేంద్రి అనేది కూడా మొక్కకి ఇది జబ్బు అన్నమాట. ఇది ఓన్లీ ఒలిసి పూల తోటల్లోనే కాదు, వేరే వేరే పంటల్లో కూడా ఉంటాయి అన్నమాట. అది ఒక మొక్కకైతే ఫస్ట్ అంటుకుంటుంది, అదైతే అంటుకున్న తర్వాత మిగతా మొక్కలను కూడా అంటించేస్తుంది అన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, తీగలా కనిపిస్తుంది మీరు బాగా గమనిస్తే. చూడండి, ఇదే అనుకో, ఇది ఉన్న చోట అయితే మనకు మొక్కలు అనేవి పెరగవు అనమాట. మీరు బాగా గమనిస్తే చూడండి, అది మొత్తం చుట్టేసి తినేస్తుంది అనమాట. మొక్క మొత్తం చనిపోయే వరకు అలాగే ఉండిపోద్ది అనమాట. చూడండి, మీరు బాగా గమనిస్తే చూడండి. అంటే ఇప్పుడు అదే వ్యాధి లేని మొక్క అయితే చాలా హెల్తీగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. నాది కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, ఏమనుకోవద్దు. అలానే చూస్తున్నారు కదా, ఈ పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తున్నారు కదా, నా అంత పెరిగి ఉన్నాయి కొన్ని అయితే, చూస్తున్నారు కదా. ఇంత మంచి గాలిలో ఈ తోటలో ఉంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. చూ మీరు కూడా ఇలాంటి మంచి మంచి తోటకి రావాలంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే అరకు వచ్చేయండి. ఇలాంటి పంట పొలాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచండి. థ్యాంక్ యూ, ఉంటాను.